ఆనాడు కేసీఆర్ నాయకత్వంలో మాకెవరైనా సపోర్ట్ చేసేది, మేమే గొప్పల్లో, మేమే మాదే రిచెస్ట్ స్టేట్, మేము చేసుకోలేమని చెప్పి ప్రగల్భాలు పలికి ఇవాళ ఇట్లా అప్లపాలు చేసింది మనం చూస్తూ ఉన్నాము. ఇవాళ వీళ్ళు ఇవాళ ఢిల్లీకి పోతాడు, పెద్దన్న అంటాడు, ఢిల్లీకి పోతాడు, మీ సహకారం కావాలంటాడు, గల్లీకి వస్తాడు, విమర్శిస్తాడు. అంటే రెండు నాలుకలు అబద్ధాల కోరు తప్ప, ఫక్తు రాజకీయాలు తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేసుకోవడం సోయి మాత్రం వీళ్ళకి లేదు. ఇవాళ తెలంగాణ ప్రజలలో ఒక గొప్ప చర్చ జరుగుతూ ఉంది. 10 ఏళ్ళు వాళ్ళని చూసినాం, ఇక లాభం లేదు. సంవత్సరంన్నర వీళ్ళని చూసినాం, వీళ్ళ పని అయిపోయింది. భారతీయ జనతా పార్టీ జిమ్మదారి కలిగిన పార్టీ, బాధ్యత కలిగిన పార్టీ, ప్రజల కోసం ఆలోచించే పార్టీ. మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అని అయితే అంటుండో, ఇవాళ రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని చెప్పి మోడీ గారు భావిస్తుండో, ఇక్కడ కూడా మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తేనే సాధ్యమైందని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఇవాళ మేము ఇలా మా తిలవత్ గారి, అదేవిధంగా మా రాథోడ్ గారి నాయకత్వంలో ఈరోజు మేము ప్రజల సమస్యలు మా పార్టీ ఆఫీసులో ఒక సెల్ ఓపెన్ చేసినాం. రోజు ఒక ఎంపీ గారు కూర్చుంటారని చెప్పి ఇక్కడ ఓపెన్ చేసుకుంటే అందరు వచ్చి చెప్తున్న మాట ఏంటంటే, సమస్యలు చెప్పడంతో పాటుగా వాళ్ళు చెప్తున్న మాట, అన్నా మీరు ఇట్లనే పనిచేయండి, గొప్పగా మీరు ముందుకు పోండి, వచ్చే సర్కారు మనదే, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోనే తెలంగాణ చల్లగుంటుంది, తెలంగాణ అభివృద్ధి చెందుతుంది, తెలంగాణ మళ్ళీ దేశంలో గొప్ప రాష్ట్రంగా సంతరించుకుంటుందని చెప్పి మాట్లాడుతున్నారు. ఇలా 100 మంది ఎవరు మాట్లాడినా అదే మాట్లాడుతున్నారు. తప్పకుండా తెలంగాణ ప్రజానికానికి సందర్భంగా 2 మాటలు. ఒకటేమో మన ఆశలు ఆడి ఆశలు చేసిన పార్టీ ఒకటి బీఆర్ఎస్ పార్టీ, రెండవది ఇలా కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ మీకు సంపూర్ణంగా అండగా ఉంటుంది. ఒకటి ఇవాళ ఉన్న సమస్యల మీద మీకు అండగా ఉండి కొట్లాడమే కాకుండా, అది వరి ధాన్యం సమస్య కావచ్చు, అది ఉద్యోగాల సమస్య కావచ్చు, అది రేపు గోదావరి జలాలు మళ్లించే సమస్య కావచ్చు, అది ఇంకే సమస్య కావచ్చు, సమస్యల మీద కొట్లాడుతూనే అంతిమంగా భారతీయ జనతా పార్టీ మీ ఆశీర్వాదంతో తప్పకుండా తెలంగాణలో మనం అధికారానికి వస్తాం. ఇవాళ ఈ అప్పుల ఊబిలో కూరుకుపోయినాం, ఆత్మవిశ్వాసంతో బతికే ఇవాళ దిగాలు పడ్డ తెలంగాణకు ఒక మంచి దిక్సూచిగా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రజలకి, బాధితులకి ఒక రిక్వెస్ట్, భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ నేను చెప్పిన సెంటర్ ఓపెన్ చేసినాం. అది ఉద్యోగాల్లో జరిగిన అవకతవకలు కావచ్చు, భూముల అక్రమ లేఅవుట్లు కావచ్చు, అక్రమంగా రియల్ ఎస్టేట్ మాఫియాలు చేస్తున్న దోపిడీ కావచ్చు, ప్రభుత్వ అండదండలతో అనేక రకాల దుర్మార్గాలు కావచ్చు, ఇవన్నిటి మీదతో పాటుగా అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో కూడా మాకు మీరు ఏమైనా సమస్య మీద ఇస్తే తప్పకుండా మేము అప్పటికప్పుడు చేయాల్సిన పనులు పరిష్కరిస్తాం. ప్రభుత్వానికి నివేదించే ప్రయత్నం చేస్తాం. అవసరమైతే కొన్ని సమస్యల మీద కొట్లాడే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మీరు 11 గంటల నుంచి 1 గంట వరకు ఇది నిరంతరంగా కొనసాగుతుంది కాబట్టి మీరు దాన్ని ఆ సౌకర్యం వాడుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.